ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ సారి అక్కడ పెట్టి హోమం ముందు కూర్చోండమ్మా. నేను నా కూతురు లక్కీ మాత్రమే కూర్చుంటాం. ఇది సతీ సమేతంగా చేయవలసిన హోమం బాబు. అమ్మా అరవింద, నువ్వు మిత్రతో చెప్పలేదా? ఎవరు చెప్పినా తనతో కలిసి నేను కూర్చోను. సారె తెచ్చింది లక్ష్మే కదా మిత్ర, హోమంలో తనే కూర్చోవాలరా. ఏంటి తను తెచ్చింది? కింద నుంచి కష్టపడి నేను తెచ్చాను. కాలు జారి పడిపోతే తను పడకుండా పట్టుకుంది. మరి ఆ మాత్రానికే తనని కూర్చోపెట్టేస్తారా? సారిని చేయి జారి లక్ష్మి చేతుల్లోకి ఎందుకు వచ్చింది అంటే అర్థమేంటి? అమ్మవారి అనుగ్రహం ఉందనే కదా. సారె పట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్లే బావగారు. మరి మనీషా సారే పైకెందుకు తీసుకురాలేకపోయింది? వదిలేండి అత్తయ్య, హోమం జరగడం ముఖ్యం. ఆయనే చేయనివ్వండి. ఆయన పక్కన నువ్వు ఉండాలమ్మా. తానుంటే నేను పూజ చేయను. మిత్ర, నీకు దండం పెడతాన్రా. ఈ హోమం భార్యతో కలిసి చేయాలి. మీ పక్కన పిల్లలుండాలి. అప్పుడే పిల్లలకి గండం తప్పుతుంది. దయచేసి అర్థం చేసుకోరా. పెద్దమ్మ పెదనాన్న దీక్షితులు గారు అందరూ చెప్తున్నారు కదన్నయ్య, ఒప్పుకో. ఒప్పుకోండి బావగారు. ఒప్పుకో నాన్న. సరే, తప్పనిసరిగా భార్యతోనే ఈ హోమం చేయాలంటే నా పక్కన మనీషా కూర్చుంటుంది. ఆ అమ్మాయి నీ పక్కన ఎలా కూర్చుంటుంది బాబు? తను నాకు కాబోయే భార్య. తాళి కట్టిన భార్య ఉండగా తను నా భార్య అని నేను అనుకోవడం లేదు. నీకు పెళ్ళైంది లక్ష్మితో మిత్ర, కానీ నా మనసున్నది మనీషాతో. మేము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. అది తప్పు బాబు. ఆ శ్రీరామచంద్రుడు కూడా అశ్వమేధ యాగం చేయాల్సి వచ్చినప్పుడు సీతమ్మ వారు పక్కన లేకపోతే బంగారు సీతమ్మను ప్రతిష్ఠించాడే తప్ప పరాయి స్త్రీని పక్కన కూర్చోబెట్టుకోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.